ఎన్టీఆర్ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నారా లోకేష్ గారి నాయకత్వం, నారా లోకేష్ గారి నాయకత్వం, తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం కొండా సుబ్బాయ్ ఏమన్నా స్లోగన్ ఎన్టీఆర్ 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 చంద్రబాబు నాయకత్వం, చంద్రబాబు నాయకత్వం, చంద్రబాబు నాయకత్వం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, ఎన్టీఆర్ 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 గురప్ప పెట్టావా? నమస్తే నమస్తే ఇంకా ఆ కేక్ తీసేయి, ఆ కేక్ తీసేయి, తీసేయి. తెలుగుదేశం పార్టీ 44 సంవత్సరాల కాలాన్ని పూర్తి చేసుకుంది. ఆనాడు కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పుడు ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని ఢిల్లీ నరిరోడ్లలో అవమానపరుస్తున్నారనేసి వాళ్ళు ఏనాడు కూడా ప్రజల క్షేమం గురించి ఆలోచించకుండా వాళ్ళు ఎంతసేపు ఢిల్లీకి పోయి అక్కడే వాళ్ళు రాజకీయాలు చేసుకుంటూ ఉంటే ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రజలు గోడు చూసే నాయకులు లేక ప్రభుత్వం వాళ్ళని పట్టించుకోలేక బడుగు బలహీన వర్గాలు చాలా ఇబ్బందులు పడుతున్నది చూసి ఆనాడు కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు పేద పడుగు బలహీన వర్గాల కోసం తెలుగుదేశం పార్టీని స్థాపించడం జరిగింది. తెలుగుదేశం పార్టీ స్థాపించడం ముఖ్య కారణము పేద ప్రజలకు గూడు గుడ్డ కావాలనే నినాదంతో ₹2 కిలో బియ్యము, జనతా వస్త్రాలు, అలాగే పక్కా గృహాలు నిర్మించి ఇవ్వాలి, పేద ప్రజలు కన్నీళ్లు తుడవాలనేసి తెలుగుదేశం పార్టీ ఆశయంతో 9 నెలల కాలంలో అధికారంలోకి వచ్చిన వెంటనే నందమూరి తారక రామారావు గారు మాట తప్పకుండా మడమ తిప్పకుండా తాను చేసిన వాగ్దానాన్ని నిలబెట్టారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు గారు కూడా ఈరోజు సంక్షేమము అభివృద్ధి దాని మీదనే ఆయన పరిపాలన కొనసాగిస్తున్నారు. మరి ఆనాడు స్థానిక సంస్థల ఎన్నికలలో మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించిండేది నందమూరి తారక రామారావు గారు. మహిళలకు కూడా తల్లిదండ్రుల ఆస్తిలో ఓటా కల్పించిండేది నందమూరి తారక రామారావు గారు. ఆనాడు స్థానిక సంస్థల ఎలక్షన్లో 33% రిజర్వేషన్ కల్పిస్తే ఈరోజు అదే 33% కేంద్రంలో కూడా ఎమ్మెల్యేలు ఎంపీలు అన్నిట్లో కూడా 33% మహిళలకు రిజర్వేషన్ కల్పించాలనేసి అతి తొందరలో బిల్లు కూడా పార్లమెంట్లో పెడుతున్నారు.
అంటే ఆనాడు రామారావు గారు చెప్పిన సంక్షేమ పథకాలు ఈనాడు రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా దేశవ్యాప్తంగా కూడా అమలు చేస్తున్నారంటే ఆనాడు ప్రజల కోసము బడుగు బలహీన వర్గాల కోసమే తెలుగుదేశం పార్టీ స్థాపించారు. ఆయనకు మేము ఈరోజు ఘనంగా నివాళులు అర్పించి ఆయన పార్టీ స్థాపించినందుకు ఆయన జ్ఞాపకార్థం ప్రతి సంవత్సరము మార్చి 29వ తేదీ మేము జెండా పండుగ జరుపుకుంటున్నాం. తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించి 44 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కడప 24వ డివిజన్లో మేము జెండా ఎగురవేయడం జరిగింది. అలాగే ఇప్పుడు ఎన్టీఆర్ గారు పేద ప్రజలకు ఏదైతే కూడు గూడు గుడ్డ అనేసి నినాదంతో ప్రజల్లోకి తీసుకొని వచ్చారో ఇప్పుడు కూడా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అదే విధానం కొనసాగిస్తున్నారు. ఆ పార్టీలో ఉన్నందుకు నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. అలాగే మా నాయకుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఆదేశాలు ఇస్తున్నారో వాటిని తూచా తప్పకుండా మేమందరము ఇది చేస్తామనేసి సభాముఖంగా తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తూ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి. ఈరోజు కడప నగరంలో 24వ డివిజన్లో తెలుగుదేశం పార్టీ 44వ వసంతంలోకి అడుగుపెట్టిన ఆవిర్భావ దినోత్సవం రోజు మరి మా నాయకులు జయచంద్ర గారి నాయకత్వంలో వారి కుమార్తె అనితా దీప్తి గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జెండా లాగే పండుగను కార్యక్రమాన్ని వారి చేతుల మీదుగా ఈరోజు ఈ నగరంలో 24వ డివిజన్లో ప్రారంభించడం జరిగింది. పార్టీ ఆదేశాల మేరకు ఈరోజు నగరంలో ప్రతి డివిజన్లో ప్రతి ఇంటికి జెండా ఎగిరేయాలి అనేటటువంటి ఒక ఆశయంతో కృత నిశ్చయంతో పార్టీ క్రమశిక్షణ అయినటువంటి మా నాయకులు ఈరోజు ఇక్కడ 24వ డివిజన్లో ప్రారంభించడం జరిగింది. తెలుగుదేశం పార్టీ 1983లో ప్రారంభించినప్పుడు అక్కడ తెలుగు జాతి అవమానపరిచే విధంగా కాంగ్రెస్ నాయకులంతా చేస్తుంటే మన రామారావు గారు చూసి ఓర్వలేక రామారావు గారు ఎన్నో ఇబ్బందులు ఉన్నప్పటికీ వాళ్ళ నటనా సామ్రాజ్యాన్ని అంతా వదిలేసి కోట్ల రూపాయల ఆదాయాన్ని వదిలేసి ఆయన ఆంధ్ర ప్రజల కోసం అందరి కోసము మరి ఆ రోజు ఈ రాజకీయ పార్టీని ఏర్పాటు చేసి అనతి కాలంలోనే ఈ రాష్ట్రానికి ఒక మేలు చేసే విధంగా బలహీన వర్గాలకు అనేక పేద ప్రజలకు అటు రాజకీయంగాను అటు సంక్షేమంగాను అన్ని రకాల ముందుకు తీసినటువంటి వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. ఆ రామారావు గారి ఆశీస్సుల మేరకే మరి చంద్రబాబు నాయుడు గారు మరి లోకేష్ గారు ఈరోజు మరి 3 పువ్వులు 6 కాయల్లాగా ఈ ప్రభుత్వాన్ని నడిపించే విధానంలో రాజధాని విషయంలో కానీ పరిశ్రమలు తీసుకొచ్చే విషయంలో కానీ రాష్ట్ర అభివృద్ధిలో కానీ సంక్షేమంలో కానీ మరి మా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఈరోజు అన్ని రకాలుగా ఒక మంచి ప్రభుత్వాన్ని ప్రజలకు అందించి ముందుకు తీసుకుపోతున్నటువంటి వాళ్ళకి ఇంకా మనము తోడ్పాటుగా వాళ్ళందరూ ఇంకా 10 కాలాల పాటు క్షేమంగా ఉండి ఈ రాష్ట్రాన్ని కాపాడవలసిందిగా ఆ భగవంతుని ఆశీర్వదించమని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించి 44 వసంతాలు పూర్తి చేసుకుంది. అయితే ఆ రోజు మహానుభావుడు క్రీస్తులు నందమూరి నటరత్న ఎన్టీ రామారావు గారు తెలుగు వారి ఆత్మ గౌరవాన్ని ఢిల్లీ నడివీధుల్లో నిలబెట్టారు. తెలుగువారి ఆత్మ గౌరవాన్ని కాపాడాలని తెలుగుదేశం పార్టీని స్థాపించడం జరిగింది. అయితే ఆ దినం ఒకటే చెప్పాడు, సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళని. అయితే ప్రతి పేదవాడు కూడా కూడు గూడు గుడ్డ ఉండాలన్న నినాదంతో 2 రూపాయల కిలో బియ్యం అయితేనేమి, జనతా వస్త్రాలయాలు అయితేనేమి, అదేవిధంగా ప్రతి ఒక్క పేదవానికి కూడా ఇండ్లు కూడా ఇవ్వడం కూడా జరిగింది. అయితే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు కూడా దాన్ని ఫాలో అవుతూ ఆయన ఏ ఉద్దేశంతో పుట్టాడో తెలుగువారి ఆత్మ గౌరవాన్ని కాపాడాలనే ఉద్దేశంతో పుట్టాడు.
కాబట్టి దేశంలో తెలుగు వారంతా ఎంతో సంతోషించారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలుగు వారి ఆత్మ గౌరవాన్ని దెబ్బతీశాడు. తెలుగు రాష్ట్రాన్ని నాశనం చేశాడు. అమరావతిని నాశనం చేశాడు. ఈ దినం గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు దానికి ఒక ప్రత్యేకత ఉండాలని నేను అసెంబ్లీలో కూడా పెట్టి అమరావతిని మనం అఫీషియల్గా చేయాలని కేంద్రానికి కూడా పంపించి పార్లమెంట్లో కూడా బిల్లు పాస్ చేస్తే దాన్ని ఎవరు కూడా తాకేదానికి కూడా ఉండదు. అది మన తెలుగువారి హృదయాల్లో ఉండిపోతుందని అమరావతి కోసం కూడా ప్రయత్నం చేస్తున్నాం. ఈ విధంగా ఆయన పెట్టిన ఎన్టీ రామారావు గారు పెట్టిన సంక్షేమాలు అభివృద్ధులు ఈ దినానికి కూడా మనం కంటిన్యూ అవుతున్నాం. మొన్న నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, అదేవిధంగా నారా లోకేష్ గారు అయితేనేమి అందరూ కూడా ఆ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుని పోతూ తెలుగు ప్రజలకు వాళ్ళ హృదయాల్లో ఉండిపోతున్నారని చెప్పి తెలియజేస్తున్నాం. ఈరోజు తెలుగుదేశం పార్టీ స్థాపించి ఆవిర్భావించి 44 సంవత్సరాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంలో ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలోని తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అలాగే కడప జిల్లా కడప నియోజకవర్గంలోని నాయకులకు, కార్యకర్తలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. స్వర్గీయులు నందమూరి తారక రామారావు గారు పార్టీ స్థాపించడము ముఖ్య ఉద్దేశం ఏమంటే ఢిల్లీ నడివీధుల్లో మన తెలుగువారి ఆత్మగౌరవాన్ని తాకట్టు పెడుతున్నారు, ఆ ఆత్మగౌరవాన్ని కాపాడాలనే ఒక నినాదంతో ఈ పార్టీ స్థాపించడం జరిగింది. ఆ రోజుల్లోనే ఆయన నటనా రంగంలో రారాజుగా సినిమా రంగంలో ఏలుతున్న రోజుల్లో ఆయన ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నాకు ఎంతో ప్రేమాభిమానాలు చూపించారు, నన్ను గుండెల్లో పెట్టుకొని వాళ్ళు ప్రేమించారు, వారి యొక్క రుణం తీర్చుకోవాలా, ఈ ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని కాపాడాలనే ఏకైక లక్ష్యంతో ఆ రోజు పార్టీ స్థాపించడం జరిగింది. పార్టీ స్థాపించిన ఆయన ఉద్దేశము సమాజమే దేవాలయము, ప్రజలే దేవుళ్ళు అనే ఒక నినాదంతో ప్రజల ముందుకు వస్తే ప్రజలు నీరాజనం పలికి పార్టీ స్థాపించిన 9 నెలలకే ఈ ప్రపంచంలో ఏదైనా అధికారంలో వచ్చిందంటే ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ, నందమూరి తారక రామారావు గారు స్థాపించిన తెలుగుదేశం పార్టీ. ఆ రోజు ఆయన 2 రూపాయల కిలో బియ్యం మొత్తం భారతదేశంలో ఎవరు కూడా ఎన్నో సంవత్సరాల నుంచి ఏలుతున్న రాజకీయ కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా సైతము వాళ్ళు ప్రజల గురించి ఆలోచించకుండా ఏ రోజు నందమూరి తారక రామారావు గారు ప్రజలను, ఆంధ్ర రాష్ట్ర ప్రజలను చైతన్యము చేసి ఆ రోజు న్యూస్ పేపర్ కూడా చదివేవాళ్ళు కాదు. తెలుగుదేశం పార్టీ స్థాపించే ముందు నందమూరి తారక రామారావు గారు పార్టీ స్థాపించిన తర్వాతనే ఈ పేపర్ సర్క్యులేషన్ ప్రజల్లో, ఆంధ్ర రాష్ట్ర ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చిన ఘనత ఎవరికైనా దక్కిందంటే కేవలము నందమూరి తారక రామారావు గారికి దక్కుతుంది. ముఖ్యంగా పార్టీ స్థాపించిన తర్వాత తెలుగుదేశం పార్టీ స్థాపించక ముందు కొంతమంది భూస్వాముల చేతుల్లో, జమీందారుల చేతుల్లో, పెద్ద పెద్ద డబ్బులు ఉన్న వాళ్ళ చేతుల్లోనే రాజకీయాలు వారి కరసనల్లో నడుస్తూ ఉన్నాయి. అటువంటిది రాజకీయము ప్రతి ఒక్కరికి, దళితులు, బలహీన వర్గాలు, వెనుకబడిన తరగతులు, మైనార్టీలకు పెద్ద స్థానం కల్పించి పెద్ద పీట కల్పించింది నందమూరి తారక రామారావు గారే. ఆ ఒరవడిని మళ్ళా మా నారా చంద్రబాబు నాయుడు గారు ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని మొత్తం కూడా భారతదేశంలోనే కాకుండా ప్రపంచ స్థాయిలోనే గుర్తింపు వచ్చే విధంగా ఒక మంచి రాజధాని అమరావతి నిర్మాణం చేయాలని ఆయన ముందుకు సాగుతున్న తరుణంలో ఆయనకు ఆ అల్లా భగవంతుడు అన్ని ప్రజల ఆశీర్వాదాలు ఆయనకు ఉండాలని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీకందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఒకసారి 44వ ఆవిర్భావ దినోత్సవ తెలుగుదేశం పార్టీ శుభాకాంక్షలు.